ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 8వ తేదీన ఈ రాశి వారికి అనుకోనటువంటి అదృష్టం అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది, అలాగే గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో ఏ పని చేసినా పూర్తిగా సంతోషంగా చేస్తారు. అలాగే పట్టుదలతో మొండిపట్టుగా ఉంటారు. ఆ పట్టుదలతో ఏ పని అయినా పూర్తి చేసే వరకు వదలరు. సకాలంలో పనులు పూర్తి చేయడం వలన ఈ రాశి వారికి అంతా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రేమలో మార్పు, కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో ఈ విధంగా ఉండబోతున్నారు. అలాగే కుటుంబంలో ఒక సంఘటన జరగడంతో మీరు ఏ విధంగా ఉంటారో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో విన్నట్లయితేనే మీకు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలుస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. ఈ రాశివారు ఏ పని చేసినా సకాలంలో పనులు పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకు వెళ్తారు. అలాగే కృషి సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు. ఖచ్చితంగా ఏ పని అయినా సకాలంలో పనులు పూర్తి చేయడం వలన వీరికి ఆర్థిక ఆదాయాలు అనేవి మరింత పెరుగుతాయి. అలాగే కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఏ పని చేసినా సకాలంలో పనులు పూర్తి చేయడం వలన కొత్త అవకాశాలతో పాటు ఆదాయం మరింత పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెడతారు. అదేవిధంగా వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేసే వృత్తిలో మంచి లాభాలు అనేవి వస్తాయి. ఇకపోతే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. విడిపోయిన ప్రేమికులు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఈ రోజున ఉంటాయి. ముఖ్యంగా చిన్న చిన్న గొడవల్లోనే మీరు విడిపోయే ప్రేమికులు అయితే ఖచ్చితంగా కలిసే అవకాశాలు ఉన్నాయి. వారే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు. మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని అంటారు. కాబట్టి ఈరోజు ప్రేమికులు కలిసే అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. మంచి ప్రణాళికలు వేసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకుంటారు. రాబోయే రోజుల్లో మళ్ళీ గొడవలు పడకుండా మీ అంతటా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో మంచి జీవితం, భవిష్యత్తు అనేది ఉంటుంది. అలాగే తులారాశి వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నారు. ఒక్క తప్పు చేసి వారు ఇంతకాలంగా దూరమయ్యారు. కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చి క్షమాపణ అడిగి భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని సరియైన నిర్ణయం తీసుకుంటారు. వారి వల్ల తులారాశి వ్యక్తులు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఇంతవరకు ఎన్ని బాధలు పడ్డా అవన్నీ తొలగిపోయి ఈరోజు గాలిలో తేలిపోయేటట్లు ఉంటారు. సమయానికి పనులు పూర్తి చేయడానికి ఈ రోజున కృషి చేస్తారు. రోజు నుండి ఆహార అలవాట్లు మార్పు తీసుకుంటారు. అనవసరంగా జంక్ ఫుడ్ అనేది చాలా తగ్గిస్తారు. వీరు ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా వీరు అనుకున్నది నెరవేరుతుంది. వాకింగ్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే మీ ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ అనేది పెడతారు. ఆ శ్రద్ధ వల్ల మీ జీవితంలో కూడా మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, అదేవిధంగా ఆర్థికంగా ఎలా సంపాదిస్తాను అనేది చాలా ఆలోచిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని జీవితంలో ఎలా ఉండాలి, ముఖ్యంగా వారి పిల్లల కోసం, వారి భాగస్వామి కోసం చాలా కష్టపడతారు. కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ రాశి వారికి స్నేహితులంటే చాలా ఇష్టం. స్నేహితుల కోసం ఏదైనా
ఏదైనా చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని ఉపయోగించుకొని వదిలేశారు. వారెవరో కూడా ఈరోజు తెలుసుకుంటారు. అలాగే ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలాంటి సమయం ఉపయోగించుకోవాలి అనేది కూడా తెలుసుకుంటారు. దానివలన గతంలో ఎంత సమయం వృధా చేశాను, అలాగే ఆర్థిక నష్టం ఎంతవరకు చేశాను, కుటుంబంలో ఎలా నష్టం చూపించాను అనేవి పూర్తిగా అర్థమవుతాయి. మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో వీరు చాలా సంతోషం అనేది చూపిస్తారు. ముఖ్యంగా కుటుంబంలో చాలా సంతోషంగా అందరితో నవ్వుతూ మాట్లాడుతారు. అలాగే కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలని అనుకుంటారు. ఎవరైనా భార్యాభర్తలు విడిపోయిన వారైతే లేదా దూరంగా ఉన్నవారైతే ఈరోజు కలుసుకుంటారు. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చంద్రగ్రహం వీరికి అనుకూలంగా ఉండడంతో ఈ రాశి వారికి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు. కాబట్టి ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వారి భాగస్వామి తప్పు అయినా సరే ఈ రాశి వారు మనస్ఫూర్తిగా వారిని క్షమిస్తారు. లేదా తులారాశి వ్యక్తుల తప్పు అయినా సరే వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతారు. ఇలాంటి అనవసర ఆలోచనలు తీసుకోకుండా సరియైన ఆలోచనలతో వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా భార్యాభర్తలు దూరమైన వారు మళ్ళీ కలుసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఆ బంధంలో చంద్రుడు మీకు అనుకూలంగా ఉండడంతో చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా వారిని మళ్ళీ జీవితంలోకి తీసుకుంటారు. వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో చాలా సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్న విధంగా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అలాగే ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. ఇకపోతే మీరు కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది, కానీ చాలా శ్రమించవలసి వస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఇక మీడియా రంగాల్లో ఉన్నవారికి కీర్తి గౌరవం అనేది పెరుగుతుంది. ఇకపోతే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి కూడా అనుకూలత అనేది వస్తుంది. వీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నిమిషం మీరు చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుండి వారిలో కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. దాని వలన ఎంత చదివితే అంత వీరికి గుర్తు ఉండేటట్లు చూసుకుంటారు. అదేవిధంగా మంచి ఫలితాలు అనేది పొందబోతున్నారు. శ్రద్ధ ఎక్కువగా పెడుతున్నారు. దానితో పాటు వీరు అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. కుటుంబంలో చిన్న సంతోషం అనేది ఏర్పడుతుంది. అదిలో వచ్చిన మార్పు వల్ల లేదా చిన్న శుభకార్యమైనా సరే ఖచ్చితంగా మీ కుటుంబంలో శుభకార్యం అనేది జరగబోతుంది. చాలా సంతోషంగా చిన్న పార్టీ అయినా మెమోరీలా చేసుకుంటారు. కాబట్టి ఈ రాశివారు కుటుంబంతో ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు, కొత్తగా విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. మీరు అనుకున్న ఉద్యోగం దొరుకుతుంది. అలాగే మీరు అనుకున్న విధంగా అక్కడ సాలరీ వస్తుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా తులారాశి వారికి ఈరోజు అంతా అనుకూలమే ఉంటుంది. ఏదైనా కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడతారు. దాని వలన చిన్న గొడవలైనా మొత్తం తొలగిపోయి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈరోజు కాంప్రమైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది.